శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలలో భాగంగా ఒక మంచి విషయం తెలుసుకుందామండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ వీడియోలో చేయడం కుదరక కొంచెం లేట్ అయిందండి. అందుకని మిత్రులు కొంతమంది ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, గురువు గారు మరి వీడియోలు రాలేదు మీది ఏమి అని. ఏం లేదండి, ఈ 10 రోజులంతా కొంచెం నేను బయట ప్రాంతాల్లో ఉన్నాను. అందుకోసమని వీడియోలు తీయడం కుదరలేదు. ఈరోజు వీలైంది, చేస్తా ఉన్నాను. మనము ఈరోజు అన్ని వాస్తు సమస్యలకు పరిష్కారం ఉందా అంటే కొంతవరకు ఉందండి. అన్ని వాస్తు సమస్యలకు కాదు, కొన్ని దాంట్లకు మాత్రం మనము చేయగలము. అంతేగాని అలా కాకుండా కొంతమంది ప్రతి వాస్తుకి కూడా ఒక రెమెడీ, అంటే మనము ఇంటిని ఎక్కడ కూడా ఏ గోడ కానీ, ఏ కిటికీ కానీ, ఏ డోర్ కానీ ముట్టాల్సిన పని లేదు. ఫస్ట్ ఎలా కట్టింటామో అలానే ఉంటాయి. కానీ వాటిని ఏమిటిని కూల్చకుండా కట్టకుండా మీకు సింపుల్గా రెమెడీ, మేము చెప్పిన రెమెడీ మీరు చేసుకోండి. 100% మీ ఇల్లు వాస్తుకి వచ్చేస్తుంది. వెంటనే మీరు అంటే డబ్బు పరంగా కానీ వేరే విధంగా కానీ గొప్ప స్థాయికి వచ్చేస్తారు కొద్ది కాలంలోనే అని ఇలా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. అలాగే నమ్మే వాళ్ళు కూడా ఎక్కువయ్యారండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉన్నారంటే నమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చెప్పేవాళ్ళు తయారవుతా ఉన్నారు. ఇది ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పేవాడికి వినేవాడు లోకం అండి. కాబట్టి మనం విన్నంత వరకు చెప్పేవాళ్ళు ఇలా వస్తూనే ఉంటారు. అంటే నేను ఈ పరికరం యొక్క పేర్లైతే నేను చెప్పదలుచుకోలేవండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని విమర్శించి వాళ్ళ మనసు బాధ పెట్టిన వాళ్ళని అవుతాననే ఉద్దేశంతో ఏది కూడా నేను ఇక్కడ ఆ రెమెడీకి వాళ్ళు ఏ పరికరాలు అయితే మీరు ఈ కార్నర్లో పెట్టండి, లేదా ఈ సెంటర్లో పెట్టండి, లేదా ఈ గేట్ ముందర పెట్టండి, లేదా ఈ డోర్ ముందర పెట్టండి అని చెప్తా ఉంటారో అలాంటివి ఏవి కూడా వాస్తుని పోగొట్టే, అంటే అవి యంత్రాలు కావచ్చు, ఇంకోటి ఎగస్ట్రా ఏదైనా సరే ఇటువంటివి నేను పేర్లు అయితే చెప్పను. కాబట్టి ఇలాంటివి మీరు దాదాపు కొన్ని చోట్ల మీరు వినే ఉంటారు. అది పెట్టుకుంటే మీ ఇంట్లో ఇంకా మీరు ఏమి చేయాల్సిన పని లేదు, మీ ఇల్లు బ్రహ్మాండంగా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని చెప్తా ఉంటారు. కాబట్టి ఇది మాత్రం మీరు దయచేసి చెప్తా ఉన్నాను, ఎవరు ఎంత చెప్పినా దీన్ని మాత్రం మీరు దయచేసి నమ్మకండి. ఇది ఒక పెద్ద బిజినెస్ గా వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు లగ్జరీగా జీవించడం కోసం మీ జీవితాలపైన వాళ్ళు దీన్ని ఒక రామబాణంలా ప్రయోగిస్తున్నారండి. అంటే మీ మనస్సుని మార్చే విధంగా వాళ్ళు మాటలు చెప్పేసి మీ మనస్సుని వాళ్ళు ఆకర్షిస్తున్నారండి. మీరేమనుకుంటారు, ఓకే మనకు ఈ గోడ కూల్చాలంటే ఇంత ఖర్చు అవుతుంది కదా, మేస్త్రీలకి ఇవ్వాలి, మళ్ళీ లేబర్కి ఇవ్వాలి, లేదా ఈ గోడ కట్టాలంటే ఇంత ఖర్చు అవుతుంది కదా అని మీరు ఇదంతా ఆలోచించి సింపుల్ గా ఏదో 500లో 1000 రూపాయలు అయిపోతుంది కదా, మనకి ఇది బెస్ట్ కదా, ఈ డోర్ ముందర ఇది పెట్టుకుంటే, ఈ గేట్ ముందర ఇది పెట్టుకుంటే, లేదా ఇంట్లో ఇది పెట్టుకుంటే, దీన్ని వాడితే మనకు వాస్తు దోషాలు పోతాయంటున్నారు కదా, ఇదే చేద్దాం అని మీరు ఎప్పుడైనా సరే ఇంత సింపుల్ గా ఏ లాజిక్ లేకోకుండా మీరు ఇలా ఆలోచిస్తుంటే తప్పు వాళ్ళది కాదండి, ఇది మీది అవుతుంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్న ఈ సమయంలో మనం ఇలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా డబ్బుని మీరు వృధా చేసుకోవడమే తప్ప ఆ ఇల్లు ఏమాత్రం వాస్తుకి రాదు. ఏదో పెట్టామన్న ఒక ఫీలింగ్, అంటే ఆయన ఏదో ఇచ్చారు, ఒక యంత్రమో ఏదో ఇంకోటి ఏదో దాన్ని తీసుకొచ్చి మేము ఇంట్లో పెట్టుకున్నాము, ఓకే మాకు బాగా అనిపించింది. అది ఆ యంత్రం పెట్టడం వల్ల మీకు బాగా అనిపించినది కానీ మీరు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీకు అలా జరిగి ఉంటుంది. అది కొద్ది కాలం మాత్రమే. మీకు అలా పెట్టాం కదా బాగుందనే ఒక మనస్సు, మీరు ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోవడం వల్ల మీకు మానసికంగా మీరు కొంతవరకు బాగుంటారు. అంతేగాని తర్వాత
అది 3 నెలలకు మళ్ళీ 6 నెలల సంవత్సరానికి మళ్ళీ రిపీట్, అలానే వాస్తు సమస్యలు వస్తూ ఉంటాయి, అలానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది కాదండి మెయిన్. మన పెద్దలు ఏం చెప్పారు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేది ఈ సామెతలు మీరు దాదాపు అన్ని చోట్ల వినే ఉంటారు. కాబట్టి ఎక్కడైతే మనకు ఆ ప్రాబ్లం క్రియేట్ అయిందో ఇంట్లో, ఆ ప్రాబ్లంని వేర్లతో సహా తీసివేయడం, అంటే ఆ గోడను పూర్తిగా కూల్చివేయడం, లేదా అక్కడ గోడ కట్టడం, లేదా ఆ డోరు మార్చడం, ఇలా చేసినప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుందండి. అలా కాకుండా ఈయన అది వాళ్ళు ఒకటి సింపుల్ గా చెప్పారు, వీళ్ళు ఒకటి సింపుల్ గా చెప్పారు, ఈ రెమెడీ మనం పాటిస్తే ఇదేముండదు అని మాత్రం మీరు ఎప్పుడు కూడా ఇలా మూర్ఖంగా ఆలోచించకండి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అప్పుడంటూ అక్షరాస్యత లేకపోవడంతో ప్రతి ఒక్కరు మూఢనమ్మకాలను పట్టుకొని అలా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు దాదాపు అందరికీ అవేర్నెస్ పెరిగింది, అందరూ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఇలా మీరు ఎప్పుడు కూడా ఇలా తక్కువగా మిమ్మల్ని మీరు తక్కువగా ఆలోచించకండి ఎప్పుడు కూడాను. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా మీరు మాత్రం మీ ఇంట్లో వాస్తు లోపం ఏదైతే ఉందో దాన్ని తీసివేయడమా కట్టడమా ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు ఆ ఇల్లు యోగిస్తుంది, వాస్తు సమస్యలు పోతాయండి. కాబట్టి దీన్ని మాత్రమే చేయండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మాత్రం మీరు దయచేసి నమ్మకండి. డబ్బు వృధా చేసుకోవద్దు, సమయం వృధా చేసుకోవద్దు. కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని అది మాత్రమే చేయండి. అప్పుడు మాత్రమే మీ ఇల్లు వాస్తుకు వస్తుందండి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను, కానీ ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు. కాబట్టి ఇది మాత్రం మీరు పరిగణలోకి తీసుకొని ఇలా మాత్రం చేయండి. సంతోషం, ధన్యవాదాలు.